మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. ఇది 8th చాప్టర్ 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము అని ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. ఈ 8వ అధ్యాయాన్ని మన రికార్డింగ్ నెంబరు 61 అన్నమాట. ఇంతవరకు కృష్ణుడు వివరింపగా మరల అర్జునుడు ఇట్లా ప్రశ్నించను అని చెప్తూ ఉన్నారు. ముందర మనం ఇక్కడ అక్షర పరబ్రహ్మ యోగము అంటే ఏమిటి? క్షరము అంటే అయిపోయేది, అక్షరము అంటే అయిపోకుండా పర్మనెంట్గా ఉండే వస్తువు అన్నమాట. ఏమిటా పర్మనెంట్గా ఉండే వస్తువు అంటే పరబ్రహ్మ యోగము. పరము అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే మనం ఈ లోకంలో ఇక్కడ బతుకుతూ ఉన్నాం కాబట్టి ఇది కాకుండా మనకు పురుష సూక్తంలో కూడా సృష్టిలో 3 వంతులు ఇన్విజిబుల్గా అంటే అవ్యక్తంగా ఉంటుంది, వ్యక్తం కాదు. ఒక్క పాదం 4 పాదాలతో సృష్టి ఉంటే ఒక్క పాదం మటుకే మనకు వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ కనపడని 3 పాదాలు కూడా అమృతమయములు అంటే మృతి లేనివి. మనకు మనంగా ఇక్కడ ఈ భూమి జీవిస్తూ ఉన్న వాళ్ళకి మటుకు 4వ పాదంలో ఉంటాం మనం. ఈ 4వ పాదంలో మృత్యువు అనేది ఉంటుంది. ఇదేమీ చెడ్డ విషయం కాదు. ఇది అయ్యో మనం కూడా అమృతత్వంలో ఉంటే బాగుండేది అనుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు. మనది కూడా అమృతమయమైనటువంటి పరిస్థితి. మనం మృతి చెందేవాళ్ళం కాదు, మనం చనిపోయేవాళ్ళం కాదు, మనం అమృతమయులము అని తెలుసుకునే ప్రాసెస్ కోసమే ఈ భూమి మీద మానవ జన్మ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక్క మానవ జన్మలో తప్ప ఈ సాధన దేవతలకు కానీ బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే, ఎక్కడికి ఏ లోకానికి ఎంత గొప్ప లోకాలకు వెళ్ళినా, ఎన్ని పైలోకాలకు వెళ్ళినా కూడా సాధన అనేది జరగాలంటే మటుకు ఈ భూమి మీద ఈ భూమాత ఒక్కతే మనకు అవకాశం ఇస్తుందన్నమాట. ఈ భూమాత మాతృదేవత ఆవిడ. ఆ తల్లి మనల్ని తన మీద నడవనిస్తూ తన మీద ఆశ్రయమిస్తూ ఆవిడ మనకి ఈ సాధనకి చక్కని అవకాశం ఇస్తుంది. ఎటువంటి సాధన అంటే అది క్షరంలో నుంచి అక్షరంలోకి వెళ్ళిపోయేటటువంటి సాధన. ఎప్పుడు ఉండేటటువంటి స్థితి నాది. నేను చనిపోయేవాడిని కాదు, నేను అశాశ్వతుణ్ణి కాదు, నేను ఈ దేహం కాదు, ఈ రక్తమాంసాలు నేను మోసుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక భాగం, భగవంతుడి దేహంలో ఇది కూడా ఒక భాగం తప్ప ఇది నేను కాదు అని తెలుసుకునేటటువంటి యోగము అంటే అర్థమేంటో ఇది ముందు నుంచి చెప్పుకుంటున్న కలయిక. యోగము అంటే కలయిక. మనల్ని తీసుకొని అక్షరత్వంలో పరబ్రహ్మ యోగంలో కలుపుకోవటం అన్నమాట, మనల్ని మనం పరమాత్మ సహాయంతో. ఇంతవరకు కృష్ణుడు వివరించిన విషయాలన్నీ కూడా విని మళ్ళీ అర్జునుడు ఇట్లా అడిగాడు. ఏమడిగాడు? శ్లోకంలో వస్తాయి ఇవన్నీ, మన వచనంలో రాకపోయినా. ఇప్పుడు నువ్వు చెప్పిన బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మము, అధిభూతము, అధిదైవము అనే అంశాలని స్పష్టంగా చెప్పు నాకు. ఇన్ని విషయాలు చెప్పావు, ఇంకా వివరంగా చెప్పు నాకు వీటన్నిటిని గురించి. యజ్ఞమును అధిష్ఠించిన విషయం ఈ దేహంలో ఎక్కడుంటుందో నాకు వివరంగా చెప్పు. యజ్ఞాన్ని అధిష్ఠించాలి అనే విషయం అధిష్ఠించిన విషయం అంటున్నారంటే యజ్ఞాన్ని ధరించింది ఈ దేహంలో ఎక్కడ యజ్ఞాన్ని ధరించింది? దేహం మొత్తంలో ఎక్కడున్నది యజ్ఞము? దేహాన్ని వదిలేసే సమయంలో కూడా అంటే చనిపోయేటప్పుడు కూడా ఎంతో నిష్ఠ నియమంతో జీవించిన వాళ్ళందరి చేత నువ్వు ఏ విధంగా ధ్యానించబడుతున్నావో నాకు వివరంగా చెప్పమని అర్జునుడు మన కోసమే ప్రశ్న చేశాడు. ఇట్లా ఏమిటి, మనం ఏదో బతుకుతాము, ఏదో సాధన చేస్తున్నాం, మంచి పనులే చేస్తున్నాం, మనకు చేతైనంత మనం ఒక దోవలో వెళ్ళిపోతున్నాము దైవాన్ని చేరుకోవటానికి అని మనం ఒక నమ్మకంతోనే బయలుదేరాం. కానీ చివరికి అంత్యకాలం వచ్చినప్పుడు నేను ఎలా ఉంటానో తెలియదే నాకు. నిన్నెలా ధ్యానించాలి? వాళ్ళందరూ ఈ నియమము నిష్ఠతో జీవించిన వాళ్ళందరూ వాళ్ళ జీవిత చివరి కాలంలో చనిపోయేటప్పుడు నిన్నెలా ధ్యానించారు? ఆ విషయం నాకు చెప్పు. నువ్వు ఎలా ధ్యానింపబడుదువో వాళ్ళ చేత, నిన్ను వాళ్ళు ఎలా ధ్యానించారో ఆ విషయం నాకు చెప్పమని కృష్ణుని అడిగాడు. అర్జునుల వారు అడిగితే అది మనందరి కోసమే అడిగినట్టుగా అనిపిస్తుంది. 1-2 శ్లోకాలు అయిపోయినాయి. పరమాత్మ ఇట్లా చెప్తూ ఉన్నారు. జీవులందరికీ మనమందరం ఏం చూస్తున్నాము? జీవులందరూ పుట్టడం, పెరగటం, చనిపోవటం చూస్తున్నాం. ఇట్లా ఎంతకాలం జరుగుతుంది? కొంతకాలానికి అయిపోతుంది కదా. ఏదైనా అయిపోవటమే కదా ఈ సృష్టి ధర్మం. అందరూ అయిపోయిన తర్వాత ఇంకా పుట్టటాలు పోవటాలు ఎట్లా జరుగుతాయి అనే ప్రశ్న వస్తుంది.
అలాగే సైంటిస్టులు చాలామంది మనకి చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు. చాలామంది ఉద్దేశం ఏంటంటే సూర్యుడిలో ఉన్నటువంటి వాయువులన్నీ కూడా అనేక రకాల వాయువులు ఉన్నాయి ఆయనలో. సూర్యుడుగా ఉన్నవి అనేక రకాల వాయువులు, అవన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత వెలుగు వేడి అంతరించిపోతుంది అని చెప్పి కొంతమంది సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అభిప్రాయము అని చెప్తున్నారు క్లియర్గా, అది ప్రూవ్డ్ విషయం కాదు. అభిప్రాయపడితే ఈ విషయం తెలియాలంటే నువ్వు నీకు తెలిసిన గృహ విషయాల్ని, మన ఇంట్లో జరిగే విషయాల్ని, మనకి ఎక్కడో ఏదో ఫలానా చోట అది ఉంది అంటే అది మనకు అన్వయించుకుంటే కానీ మనకు సమంగా అర్థం కాదు. ఏం చెయ్యాలనే గైడెన్స్ రావాలంటే మన జీవితాలకు అన్వయించుకోవాలి దాన్ని. అది ఏమిటి చెప్తూ ఉన్నారు, మన ఇంట్లో ఏం జరుగుతుందో ఫస్ట్ మనం గమనించుకుందాము. మన ఇంట్లో బస్తాలో బియ్యం ఉన్నాయి, వంటింట్లో కూరలు, ఉప్పు, చింతపండు, కందిపప్పు, మిగతా మనం వాడుకునేటటువంటి భోజనానికి వంటకు వాడేవన్నీ ఉన్నాయి. వాటిని తీసి కంటిన్యూస్గా ప్రతిరోజు వంట చేసుకుంటూ ఉంటాం, అన్నం తింటూ ఉంటాం. దానివల్ల ఇలా ఎంతకాలం జరుగుతుంది? ఆ డబ్బాలో అయిపోవా? అన్నీ ఎన్ని తెచ్చి పెట్టుకున్నామో అన్నీ ఖర్చు పెట్టుకుంటూ ఉంటే అయిపోతూ ఉంటాయి కదా. అప్పుడు ఏం చేస్తున్నాం మనం అని మనం గమనించుకుంటే ఈ ప్రశ్న తొలగిపోతుంది. మళ్ళా షాపుకి వెళ్తాము, కావాల్సిన వస్తువులన్నీ కొని తెచ్చుకుంటున్నాం కదా. కొని తెచ్చుకోవాలంటే డబ్బు కావాలి, అది కూడా అయిపోతుంది కదా. అయిపోతే ఏం చేస్తున్నాం? సంపాదిస్తున్నాం. సంపాదించడానికి ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం. పని చేయటానికి దేహానికి ఆహారం కావాలి. శరీరం పని చేయాలంటే దానికి ఆహారం కావాలి కదా. పని చేస్తే దేహానికి ఆహారం వస్తుంది. భూమిలో మట్టిలో ఉన్న రసాయనిక పదార్థాలు, నీళ్లు, సూర్యరశ్మి, గాలి అన్నీ కలిసి చక్కగా పొలంలో విత్తనాలను ఆధారంగా చేసుకొని నీకు ఆహార రూపాన్ని ధరించి నీ దగ్గరికి వస్తున్నది. ఎంత అద్భుతమైన సృష్టి ఇది! మనకు ఆహారం ఎలా చేయాలో కూడా ఆ భూమాతకి చక్కగా తెలుసు. తనలో ఉన్నటువంటి రసాయనిక పదార్థాలని, నీళ్లని, సూర్యరశ్మిని అన్నీ కలిపి ఆ విత్తనాలలో మొలకలు ఎత్తిచ్చి ఆ మొలకల ద్వారా మనకు ఆహారం జరిగి చక్కగా వస్తుంది కదా. అలా రావటానికి నీకు చేతైన పని నువ్వు చేస్తున్నావు కదా. వచ్చిన పదార్థాలు తింటూ ఉంటే అయిపోతున్నాయి, పని చేసేటప్పుడు పుడుతున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వీటినన్నిటినీ నీ ద్వారా చక్రంగా తిప్పుతున్నది ఏమిటంటే డబ్బు అంటున్నారు ఇక్కడ. ఆ డబ్బు సంపాదిస్తాము, వస్తువులు కొంటాము, విత్తనాలు కొంటాము. విత్తనాలు మళ్ళీ భూమిలో పాతారు రైతులు, అవి మళ్ళీ మొక్కలు మొలుస్తాయి, మళ్ళీ షాపుకి వెళ్తాయి, మళ్ళీ మనం డబ్బు సంపాదించి మళ్ళీ కొనుక్కుంటాం. ఈ రకంగా ఇది ఒక చక్రంలాగా ఆ డబ్బు మెయిన్గా ఉండి ఇక్కడ అన్నీ తిప్పుతోంది. ఆ డబ్బును మనం సంపాదించుకుంటున్నాం. ఇలా సక్రమంగా జరుగుతున్నంతకాలం అయిపోవడం అనేది అసలు ఉండదు. ఇది ఒక సైకిలు. ఆ సైకిలు అయిపోవటం ఉండదు. ఆ సైకిల్లో మాత్రం ఆ సైకిల్ని దాటి మనం ఆ చక్రం నుంచి పక్కకు వచ్చినప్పుడు, అంటే మన ధర్మాన్ని మనం నిర్వర్తించకుండా ఉన్నప్పుడు అప్పుడు ఉంటుంది ఆ ప్రాబ్లం. అసలు అయిపోని లక్షణం ఇన్నిట్లో కూడా రహస్యంగా ఇమిడి ఉంది. అయిపోదు అని గట్టిగా చెబుతున్నారు. ఆ అయిపోని రహస్యంలోనే మనము, మన అన్నము, మనం చేసే పనులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని మించింది లేదు. అయిపోని లక్షణము సృష్టికి ఉన్నది అని చెప్తున్నారు. దానినే బ్రహ్మము అంటారట. అయిపోవడం అనే సమస్య లేదు ఇక్కడ అసలు. ఇలా ఒక క్రమంలో జరుగుతూ ఉన్నప్పుడు అన్నీ కూడా అయిపోకుండానే ఉంటాయి. దాన్నే బ్రహ్మం అంటారు. అది ఎప్పుడూ అయిపోదు. నీవు పని చేస్తున్నంత కాలం నీకు అయిపోదు. పని చేయటం మానినప్పుడు నువ్వే ఉండవు కాబట్టి అది కూడా ఉండదు. దీన్నే పెద్దలు బ్రహ్మము అంటారు. దీనికన్నా పైన ఇంకేమీ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే దిస్ ఈజ్ ది పరబ్రహ్మము అనేటటువంటిది. దాన్ని మించినది సృష్టిలో ఇంకొకటి లేదు. అయిపోకుండా ఉండే స్వభావం దాంట్లో ఉన్నది అని మనం ఒప్పుకొని తీరాలంటున్నారు. ఎందుకంటే సృష్టి ఎంత కాలం నుంచి అది కంటిన్యూస్గా వస్తూ ఉన్నది. బ్రహ్మలో ఉన్నటువంటి స్వభావాన్ని, బ్రహ్మముగా ఉన్న వస్తువులో ఉన్న ఈ స్వభావాన్ని ఆధ్యాత్మము, మనం కూడా ఆధ్యాత్మ విద్య అంటాం. మనకంత కరెక్ట్గా అర్థం తెలియకపోయినా కూడా ఆధ్యాత్మము అంటారట. మనం ఆధ్యాత్మ విద్య అని చెప్పుకుంటూ ఉన్నదాన్ని, ఆ బ్రహ్మమునందు ఉన్న స్వభావాన్ని ఆధ్యాత్మము అంటారు. ఆధ్యాత్మము అంటే
ఆత్మను అధిష్ఠించుకుని ఉన్న స్వభావము, ఆత్మను ఆశ్రయించి ఉన్న స్వభావం అని. ఆత్మ అంటే సర్వత్రా ఉన్నది, మొత్తం బ్రహ్మవస్తువు యొక్క స్వభావం ఏమిటంటే ఆధ్యాత్మము అంటారట దాన్ని. ఇంకా భూమి మీద రసాయనిక పదార్థాలు, గాలి, నీళ్లు, సూర్యరశ్మి అన్నీ కలిసి మొక్కలు మొలిచేటట్టుగా ఎలా చేస్తున్నాయి అని నెక్స్ట్ ప్రశ్న వేద్దాం. అలా పుట్టడం వాటి స్వభావం. నీరు తగిలితే, సూర్యరశ్మి తగిలితే మొక్క రావటం అనేది ఆ గింజకు స్వభావం, ఆ విత్తనంలో ఉన్నది. ఈ స్వభావానికి ఆధారంగా విత్తనం ఉంది. విత్తనాన్ని ఆశ్రయించుకొని స్వభావం ఉంది. విత్తనం భూమి చల్లినప్పుడు అది ఇవన్నీ తీసుకుని ఆ శక్తిని, సూర్యరశ్మిలోని శక్తిని, నీళ్ళల్లో ఉన్న బలాన్ని అన్నీ తీసుకొని రసాయనిక పదార్థాలన్నీ ఆకర్షించి తనలోకి ఆకర్షించుకుని ఈ పంచభూతాలనే ఆకర్షించబడిన ఈ పంచభూతాలే మొక్కలుగా మళ్ళీ విత్తనాలుగా బయటకు వచ్చేస్తాయి. అంతటా ఉన్నది పంచభూత తత్వమే భూమి మీద, ఇంకొకటి లేదు ఇక్కడ. ఇదంతా పంచభూతాలు జీవులుగా పుట్టేట్టుగా చేసే సృష్టి యొక్క విత్తనమునందలి ప్రవర్తనము అంటున్నారు. ఇక్కడేమో మన నేలలో పెట్టిన విత్తనం ఎలా వస్తుందో చెప్పారు. అదేవిధంగా మనం ఎలా వస్తున్నాం, మన దేహాలు ఎలా వస్తున్నాయి అని చూసుకుంటే పంచభూతాలతో చేసినటువంటి ఈ దేహాలు జీవులుగా పుట్టేటట్టు, పంచభూతాలు జీవులుగా పుట్టే స్వభావం సృష్టిలో ఉన్న విత్తనం యొక్క స్వభావం అంట. మామూలు విత్తనమేమో చెట్లు మొక్కలు వస్తాయి, అద్భుత సృష్టి. ఆధ్యాత్మము అనేదేమో ఆ బ్రహ్మ వస్తువు యొక్క స్వభావం. విత్తనంలో నుంచి మొక్క రావటం విత్తనం యొక్క స్వభావం. పంచభూతాల్లో నుంచి జీవులు రావటము అనేటటువంటిది వాళ్ళ స్వభావము. ఈ పంచభూతాల స్వభావం ఏమిటి? జీవుల్ని పుట్టిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని సృష్టి యొక్క విత్తనం, జీవులు పుట్టేట్టుగా చేయటం ఏమిటి? సృష్టి యొక్క విత్తనం నందలి ప్రవర్తనము, స్వభావం. సృష్టిలో ఉన్న విత్తనం యొక్క స్వభావం ఏంటి? జీవుల్ని పుట్టిస్తూ ఉంటుంది. ఎంత బాగా చెప్తూ ఉన్నారు. దీన్నే సృష్టి అందలి పనితనము, స్కిల్. సృష్టిలో ఉన్న స్కిల్ ఏమిటంటే అనేకాన్ని పుట్టిస్తూ ఉంటుంది. సంస్కృతంలో దీనినే కర్మ అందరు. వ్యక్తులు చేసుకునే పనులు మాత్రమే కర్మలు అని అనుకోకూడదు. కర్మలు సృష్టిలో జరుగుతుంటాయి, పనులు సృష్టిలో జరుగుతుంటాయి. మరి ఇదంతా పనులే కదా. విత్తనంలో నుంచి చెట్టు రావాలి, చెట్టులో నుంచి మళ్ళీ విత్తనం రావాలి, మళ్ళీ దాన్ని భూమి మీద పెడితే మళ్ళీ విత్తనం రావాలి, మనిషి పుట్టాలి, మనిషిలో నుంచి మనిషి మళ్ళీ ఇంకో మనిషి పుట్టాలి, మళ్ళీ వాడిలో నుంచి ఇంకో మనిషి పుట్టాలి. ఈ రకంగా పెరుగుతూ పోతే భూమి మీద చోటు చాలదు. కాబట్టి లయాత్మకుడైన శివుడు ఉన్న వాటిని పండిపోయిన ఆకులు రాలితే భూమిలో కలిసిపోయినట్టుగా మళ్ళీ జీవాన్ని కోల్పోయిన జీవాన్ని కోల్పోయేటట్టుగా చేసి ఆ జీవులందరినీ తీసుకుపోయి వాళ్ళందరినీ మళ్ళీ పంచభూతాల్లో కలిపి వాళ్ళల్లో జీవత్వంగా చైతన్యంగా ఉన్న శక్తికి మళ్ళీ ఇంకో కొత్త దేహం ఇచ్చి, ఇదంతా పనులే కదా. పనులు కాకుండా ఏది జరగదు. అందువల్ల కర్మలు మనం చేసేవి మాత్రమే కాక జరిగేవన్నీ, సృష్టిలో జరిగేవన్నీ కర్మలు చాలా ఉన్నాయి. కాదు పనులు మేమే చేస్తున్నామని అనుకున్నప్పుడు కర్మబంధం జరుగుతుంది. కర్మలు జరుగుచున్నవి అని తెలుసుకోవాలి. పనులు జరుగుతూ ఉన్నాయి, మన ద్వారా కొన్ని జరుగుతాయి. మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్మే కానీ ఇక్కడ స్వయం సంకల్పము అనేది అసలు లేదు. స్వయం సంకల్పం చేస్తూ ఉంటే, స్వయం సంకల్పాల ద్వారా పనులు జరుగుతున్నాయే, నేనే చేస్తున్నాను అనుకున్నందువల్ల మనం బంధంలో పట్టం తప్ప అది వాస్తవం కాదు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఏమిటి ఎగ్జాంపుల్ చెబుతున్నారంటే, ఒక వ్యాపార సంస్థలో దుకాణంలో ఒక పనివాడు ఉన్నాడు. వాడికి అమ్మటం వాడి డ్యూటీ. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన వస్తువు ఇచ్చి డబ్బు తీసుకుంటాడు. వాడు ఈ వ్యాపారం నాదే అనుకున్నాడంటే ఆ బరువు బాధ్యతలన్నీ వాడి నెత్తిన పడతాయి. ఆ రకంగా మనం కూడా ఇది నాదే, నేను చేయాల్సిన పని అని అనుకున్నామంటే ఆ జీవులందరినీ కూడా కర్మ బంధం పట్టుకుంటుంది అని క్లియర్గా అక్షరాలు ఇక్కడ రాసి పెట్టారు. నువ్వు అనుకున్నదే నీకు బంధంగా అయిపోతుంది, అంతకంటే ఏమీ లేదు. నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు అనుకోవాల్సిన పనే ఉంది. నీ మనసులో అనేక ఊహలు రావచ్చు, అవన్నీ మనం ఎంటర్టైన్ చేయక్కర్లే. రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ పిలిచి కాఫీలు ఇస్తూ కూర్చుంటామా, కూర్చోబెట్టి ఎవరిని పిలవక్కర్లే. ఎన్నో ఊహలు వస్తాయి, అదొక పెద్ద బజారు.
ఆ బజార్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలవ్ చేయాలి వెళ్ళిపోవటానికి, పిలిచి కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేయక్కర్లేదు. అవన్నీ చేసినప్పుడు కర్మబంధం కలుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. కేవలం నేను చేస్తూ ఉన్నాను అని అనుకోవటం వల్ల, వ్యక్తులు బాధ్యతలు కర్మలు ఉన్నాయని భావించటం వల్ల బంధం కలుగుతుంది వాళ్ళకి. ఎందుకు ఆ భావన, అసలు భావన ఎందుకు పనిచేయడానికి? ఒకసారి యూజీ అన్నారు, నేను అడిగాను ఆయన్ని, కాదు యూజీ మీరు థాట్ ఈజ్ యువర్ ఎనిమీ అని అంటూ ఉన్నారు, నాకు ఒక ఆలోచన వస్తుంది, ఆ రూమ్లోకి వెళ్ళాలి, ఆ రూమ్లో నుంచి ఏదో వస్తువు తెచ్చుకోవాలి, లేదా కిచెన్లోకి వెళ్ళాలి, ఒక వంట చేసుకోవాలని ఆలోచన వస్తుంది, ఆలోచనే కదా నేను ఫాలో చేస్తాను అని అడిగాను. మీరు ఎందుకు అట్లా చెప్తున్నారని ఆయన ఒక్క మాటలో నాకు ఎంత వివరంగా చెప్పారు. పని చేయడానికి ఆలోచన ఎందుకండి అన్నారంతే. నువ్వు నీ పని నువ్వు చేసుకో, బుర్రకెక్కించుకోవడం ఎందుకు? మోకాలు నొప్పిగా ఉంటే మోకాలు నొప్పి అక్కడే ఉండని, బుర్రలోకి నాకు మోకాలు నొప్పి, నా మోకాలు, అసలు నువ్వే ఉన్నావో లేదో తెలియదు నీకు ఒక మోకాలు, నీకు ఒక దేహము, దానికి ఒక నొప్పి. అసలు ఆ దేహం నువ్వు కాదని నువ్వు మాట్లాడేటప్పుడే తెలుస్తోంది. నాది అంటున్నావు. నీ గిన్నెకి, నీ గోడకి, నీ ఇంటికి దెబ్బ తగలంగానే నీకు దెబ్బ తగులుతూ ఉంటుంది. అది నీకు సంబంధించిన విషయం కాదు. సృష్టిలో చాలా రకాల దేహాలు ఉన్నాయి. ఈ దేహం నాది అని ఒకదాన్ని పట్టుకొని దానికి వచ్చిన బాధలన్నీ నావే అని నువ్వు అంటున్నావు. అది మనస్సుకు ఎక్కించుకున్నందువల్ల వచ్చే ప్రాబ్లం. నువ్వు మనస్సుతో దేన్ని భావించకుండా ఉంటే నీకు ఏ బంధం ఉండదు అని ఎంతో క్లియర్గా చెప్పినట్టుగా అనిపించింది నాకు ఆయన మాటలు వింటే. ఇక్కడ 3వ శ్లోకం అయిపోయింది మనకి. 4వ శ్లోకం ఏంటంటే హెడ్డింగ్ నా భావము. నాకి పైన ఇది పెట్టారు స్పెషల్గా. నా అన్నప్పుడు భగవంతుడి యొక్క భావం. భగవంతుడు అంటే సర్వత్రా ఉన్నటువంటి నేను అనే దాని తాలూకు భావం కాబట్టి స్పెషల్గా రాశారు అది. పండిన ధాన్యం అంతా మనుషులు తినేస్తూ ఉంటుంటే అయిపోతూ ఉంటాయి. ఇట్లా అయిపోవటాన్ని క్షరము లేకపోతే క్షరపురుషుడు అంటారు. దానిని తినేవాడు పని చేస్తూ ఉంటాడు. అతడు చేసిన పని వల్ల అయిపోయిన ధాన్యం మళ్ళీ పండుతూ ఉంటుంది. అంటే అయిపోకుండా ఉంటుంది. తింటూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. అందువల్ల అయిపోవటం అనే ప్రాసెస్ ఒక పక్కన జరుగుతూ ఉన్నా కూడా మళ్ళీ పండటం, పంటలు పండటం, ధాన్యం రావటం అనేటటువంటి ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఈ అయిపోవటం, అయిపోకుండా ఉండటం తినేవాడి మీద, పనిచేసేవాడి మీద ఆధారపడి ఉంటాయి అని చక్కగా చెప్తూ ఉన్నారు. కాబట్టి అతడే పురుషుడు. అతడు అంతటా వ్యక్తం అవుతున్నాడు కాబట్టి అతడే దైవము. ఎంత బాగా చెప్తున్నారు ఇక్కడ. మనమేదో రైతులు పండిస్తున్నారు, మనం తింటున్నామని అనుకోవటం కాకుండా ఇద్దరు ఉంటారు ఇక్కడ. ఒకడు ఉత్పత్తి చేసేవాడు, ఒకడు ఖర్చు చేసేవాడు. ఆ వాళ్ళల్లో ఉండి పనిచేయటానికి వ్యక్తమవుతూ ఉన్నవాడే పురుషుడు. పనిచేసేవాడి పైన ఆధారపడి ఉంటాయి. ఏమిటి ఆధారపడి ఉంటే? అయిపోవటం, అయిపోకుండా ఉండటం. తినేవాడి మీద, పనిచేసేవాడి మీద ఆధారపడి ఉంటే అతడే పురుషుడు. అతడు సర్వత్రా వ్యక్తం అవుతున్నాడు కాబట్టి అతడే. ఈ పనంతా ఎవరు చేస్తున్నారు వెనకాలండి? ఎవరు వీడి చేత తినిపిస్తున్నారు, ఎవరు ఇంకొకడి చేత పంట పండిస్తున్నారంటే ఆయన్నే పురుషుడు అంటారు. అతను సర్వత్రా ఉంటాడు కాబట్టి అతడే దైవము. అతడు తానే అని అనుకున్నప్పుడు పుడుతూ పోతూ ఉన్నాడు అనిపిస్తుంది, పుట్టాడు పోయాడు అనిపిస్తుంది. అనుకున్నప్పుడు, అనుకోకుండా ఉంటే అతడే అని తెలిసినప్పుడు శాశ్వతుడుగా ఉన్నాడని తెలుస్తుంది. ఏమిటి చెప్తున్నారు ఇక్కడ? నేను అనుకుంటూ ఉన్నప్పుడు మనం పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం. నేను ఏది శాశ్వత వస్తువో అదే నేను అనుకున్నప్పుడు మనం కూడా శాశ్వతులము అని తెలుస్తుంది. ఇలా తెలియటాన్ని అధిదైవము అనబడును. అడిగాడు కదా అర్జునుల వారు, ఆధ్యాత్మము అధిదైవము రెండు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మము అనేది ఫస్ట్ అడిగాడు, తర్వాత అధిదైవము. బ్రహ్మము గురించి చెప్పారు, ఆధ్యాత్మం గురించి చెప్పారు, కర్మం గురించి చెప్పేశారు ఇందాక. ఇహ అధిభూతము అధిదైవము అనే అంశాలని కూడా స్పష్టంగా వివరించమంటే చెప్తూ ఉన్నారు. ఇంకా అధిదైవము అనబడుతుంది. వెనకాల ఉండి పని చేయిస్తూ ఉంటాడు ఆ దైవము. ఆ అధిదైవం ఉన్నట్లు తెలియటం అనేది మనం దేహాన్ని ధరించి ఉన్నందువల్ల మాత్రమే తెలుస్తుంది. మనం దేహధారులమైనందువల్ల, ఈ శరీరాన్ని ధరించి ఈ భూమి మీద ఉన్నందువల్ల మాత్రమే తెలియటము అనే ప్రాసెస్ ఇక్కడ జరుగుతోంది. అసలు ఇంకా ఎక్కడా లేదది.
మనం దేహం కావాలని అనుకోవటం వల్ల పుట్టలేదు మనం. అదే రకంగా దేహంలో ఉన్న శ్వాస, రక్త ప్రసారం, ఇంద్రియాలు చేసే పనులు, ఆహారం తినటం, అవన్నీ అరగటం, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మనం చేయటం వల్ల అవ్వటం లేదని కూడా మనం ఆలోచించం అసలు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ పంచేంద్రియాల పనులు అవి చేస్తూ ఉన్నాయి. ఈ పొట్టలో ఏదన్నా నోట్లో ఆహారం వేసుకోవటం, వేసుకున్న ఆహారం అరగటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది మనం చేస్తూ ఉన్నది, ఎక్కడా ఏమీ లేదు. శ్వాస అదే జరుగుతోంది, రక్త ప్రసారం అదే జరుగుతోంది. మనం చేస్తున్నామని ఎందువల్ల అనుకుంటే ఎంత పొరపాటది. అవి జరుగుతూ ఉన్నందువల్ల మనం ఉన్నాము అని చెప్తూ ఉన్నారు క్లియర్గా. అంతే, అవి జరుగుతున్నాయి కాబట్టి మనం ఉన్నాము. మనం ఉండటం అనేది అవి జరుగుట వలన మనం చేస్తున్నాం. అవి జరుగుతూ ఉన్నందువల్ల ఆ దేహం నిలబడుతూ ఉంది. ఆ దేహం నిలబడుతూ ఉంది కాబట్టి కొన్ని మనం చేస్తున్నాం. మనకు కూడా కొంచెం అవకాశం ఉంది. ఇట్లా జరగటాన్ని యజ్ఞము అంటారు అని చెప్పారు. ఇప్పుడు అది దైవం తర్వాత యజ్ఞం అంటే ఏమిటో చెప్పారు ఇక్కడ. దానికి అధిపతిగా నేనే నీ దేహంలో ఉన్నాను కనుక అధియజ్ఞము అంటే నేనే అని పరమాత్మ చెప్పేశారు. ఏమిటి నేనున్నాను, నేను నీలో ఉండి నీ పనులన్నీ చేయిస్తున్నాను. అటువంటి వాణ్ణి నేను ఉండి చేస్తూ ఉన్నాను కాబట్టి అన్నిటికీ అధిపతిగా నేను నీ దేహంలో ఉన్నాను, ఒక అధికారిగా ఉన్నాను కాబట్టి అధియజ్ఞము అంటే నేనే అని చెప్పేశారు పరమాత్మ. ఇక్కడ మనం ఎక్కడ ఏ విషయం ముట్టుకున్నా స్వామి వెనకాలే ఉన్నారు. మన చేత చేయించబడుతూ ఉన్న పనులన్నీ కూడా స్వామి మనలో ఉండి, మన వెనకాలుండి, మన చుట్టూ ఉండి, సమస్తంగా ఉండి, విడివిడిగా కనపడుతూ అన్నీ జరగటానికి, అన్నీ జరుగుతూ ఉండేటటువంటి కార్యక్రమానికి ఆయనే కర్తగా ఉన్నారు. దాన్ని ఆయన చేసే ఆయన కాబట్టి దీన్ని యజ్ఞము అంటారు. ఆ యజ్ఞానికి అధిపతిగా నేనే నీ దేహంలో ఉన్నాను కాబట్టి అధియజ్ఞము అంటే నేనే అని మళ్ళీ చక్కగా చెప్పారు. ఇక్కడ మనకు ఉండాల్సిన యాటిట్యూడ్ కూడా చక్కగా చెప్తూ ఉన్నారు. ఏం చెబుతున్నారంటే, దేహాన్ని ధరించిన వాడు తన పేరుతో రూపంతో ఉన్న సంబంధం ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నందువల్ల తను చనిపోతాను అని వాడికి అనుకుంటాడనమాట. అంటే ఇది నేను అనుకుంటాడు, ఈ పేరు నేను అనుకుంటాడు, ఈ దేహం నేను అనుకుంటాడు. దేహాలన్నీ పోవటం తెలుసు కాబట్టి, ఆ పండుగ ఉన్న ఆకు రాలిపోతుంది అని తెలుసు కాబట్టి తను కూడా పోతాను అని అనుకుంటాడు. చనిపోతాను అని మాత్రమే తెలుస్తుంది వాడికి. అలా కాకుండా ఆహారము దేహ పోషణ కోసము, దేహం పనిచేయటం కోసము, పని వల్ల ఆహారం పుడుతోందని తెలిసిన వాడికి ఈ చక్రం ఆగిపోకుండా తిరుగుతూనే ఉంటుంది అని చెబుతున్నారు. ఇది ఒక చక్కని సైకిల్. ఆ సైకిల్ని ఏమిటి, నేను నా పేరు ఫలానా, నేను ఇది, నా దేహం అందంగా ఉంటుంది, నేను ఇంత గొప్పవాడిని, నాకు ఇన్ని తెలివితేటలు, దానివల్ల మనకేమొస్తుందిట, నేను చచ్చిపోతాను అని తెలుస్తుందిట. అలా కాకుండా అసలు అది టోటల్లీ అవసరం లేని, అసలు ఏమాత్రము మనకు అవసరం లేని సబ్జెక్ట్ అన్నమాట అది. నా పేరేమిటి, నేనెవరు, ఇవన్నీ అవసరం లేదు. ఏది అవసరము, విషయం తెలుసుకోవటం అవసరం. ఏమిటి ఆ విషయం? ఆహారం అనేది దేహాన్ని పోషణ కోసము, ఆ దేహం పని కోసం. దేహం ఎందుకు అసలు, వాట్ ఫర్? దేహం ఎందుకు? కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, మనస్సు ఇచ్చాడు. ఏ పనైనా చేయటానికి, వాడుకోవటానికి అదొక ఇన్స్ట్రుమెంటు. దేహం పని చేయటానికి కావాలి. పని చేయాలంటే ఆహారం ఉండాలి. సో ఆహారమేమో పోషణ కోసం, దేహ పోషణ కోసం, దేహమేమో పని కోసం. పని వల్ల మళ్ళీ ఆహారం పుడుతోంది అని తెలిసిన వాడికి, ఈ సైకిల్ తెలిసిన వాడికి అది నిరంతరంగా ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఆ చక్రాన్ని నిరంతరంగా దర్శనం చేస్తూ ఉంటాడు కాబట్టి నేనే ఇన్ని రూపాలతో వాడికి జ్ఞాపకంలో ఉంటాను. వాడి పేరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోడో అప్పుడు నేను గుర్తుంటాను వాడికి అని చక్కగా చెప్తూ ఉన్నారు. అతడు నిరంతరంగా ఈ చక్రాన్ని దర్శనం చేస్తాడు కాబట్టి నేనే ఇన్ని రూపాలతో వాడికి జ్ఞప్తిలో ఉంటాను అని చెప్పి చెప్తూ ఉన్నారు పరమాత్మ. అనగా నేనే వాడుగా ఉందును అంటే నేనే వాడుగా ఉంటానంటున్నారు. ఇంక సందేహమే లేదంటే మనం ఆ కుర్చీలో కూర్చొని ఖాళీ చేయటల్లా, ఇది నేను అని పట్టుకు కూర్చున్నందువల్ల పరమాత్మ ఉన్నారని మనకు తెలియటంలా. మనం ఎప్పుడైతే పక్కకు వచ్చి
నేను ఈ దేహం నాకు ఇన్స్ట్రుమెంటు, దీనికి పేరు పెట్టుకుంటే ఎవరో పెట్టుకొని ఉండొచ్చు వాళ్ళ కన్వీనియన్స్ కోసం. ఆ ఇన్స్ట్రుమెంట్తో నేను పనిచేస్తూ ఉంటే ఆహారం పుడుతూ ఉంటుంది, దేహం తింటూ ఉంటుంది. ఇది అందరికీ, అన్ని దేహాలకి జరిగేటటువంటి కార్యక్రమమే అనేటటువంటి చక్కని రూఢి తెలుసుకోవాలి మనిషి. దానివల్ల పరమాత్మ చెప్తూ ఉన్నారు, నేనే ఉంటాను, వాడుగా నేనే ఉంటాను అని చెప్తూ ఉన్నారు. అప్పుడు దేహాన్ని వదిలే సమయంలో కూడా నన్నే స్మరిస్తాడు. ఏదో చనిపోయేటప్పుడు మాత్రం స్మరిద్దాం అనుకుంటే ఎందుకు గుర్తొస్తాడు? పరమాత్మ రాడు. ముందు నుంచి ఈ వెనకాలన్నది ఆ తండ్రి. ఈ దేహాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ పనిచేయటానికి. అంతేగాని ఇది నేను అని పట్టుకు కూర్చొని ధృతరాష్ట్రుడు లాంటి వాడిలాగా నేను ఉండను. నేను ఆ పరమాత్మను చూడటానికి రెడీగా ఉన్నానని మనం సిద్ధం చేసుకుని అనవసరమైన ఆలోచన ప్రవాహాన్ని ఆపేసుకొని నిశ్చింతగా పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మాస్టర్ గారు అనేవారు, ఆచరణ ఆలోచనను దమించవలెను. ఎందుకు పనిచేస్తూ ఉంటాం మనం? పనిచేస్తే ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. పని మీద శ్రద్ధ పెడతాం కదా. వాక్కాయములతో కర్మ చేయాలి. మనస్సు, బుద్ధి, దేహము అన్నీ అక్కడే పని మీదే ఉండాలి, లగ్నమై ఉండాలి. అప్పుడు ఇహ వేరే వస్తువు అనేది ఇక్కడ ఉండదు. స్వామే సాక్షాత్తుగా ఉంటానని ఆయనే చెప్తూ ఉన్నారు. అటువంటి వాడు దేహాన్ని వదిలేటప్పుడు తప్పకుండా నన్నే స్మరిస్తాడు. ఇలాంటి జీవిత ప్రయాణం ఎవడైతే చేస్తాడో వాడు తప్పకుండా నా భావాన్నే పొందుతున్నాడు. అంటే నేనుగానే ఉన్నాడు అని పరమాత్మ ఇక్కడ రూఢి చేసేశారు. 4వ శ్లోకం అయిపోయింది. ఇందులో ఉన్న చిత్రము ఏమిటి అని అంటున్నారు. ఇక్కడ చాలా చిత్రమైన విషయం ఇది. ఎవడు దేన్ని భావిస్తాడో వాడికి అది సత్యం, వానికి అప్పుడు అది సత్యం, అదే నిజం. ఎవడేదనుకుంటే వాడికి అప్పుడు అది నిజం. భయపడుతూ ఉన్నవాడికి భయం సత్యం, నిజమే కాదు. వాడు ఆ భయాన్ని పోగొట్టుకున్నప్పుడే అది పోతుంది వాడికి. భయపడేవాడికి భయమే సత్యం. పీడకలలో ఉన్నవాడికి కళ సత్యం. కలగంటూ ఉన్నాడు వాడు, అది కూడా పీడకల. భయపడుతూ పోతూ వణికిపోతూ ఆ కళకి బాడీ రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. అది ఆ కళ. అప్పుడు వాడి కలకంటూ ఉన్నవాడికి కళ సత్యం. పని చేసేవాడికి అప్పుడు ఆ పని సత్యం. సంతోషించేవాడికి అప్పుడు ఆ సంతోషం సత్యం. నిరంతరం సంతోషంగా ఉండేవాడికి ఆ నిరంతరత్వమే సత్యము. ఇదే నా శాశ్వతత్వము అని చెప్పేశారు పరమాత్మ. ఇందులో ఎవడికి ఏది కావాలో వాడు దాన్ని పట్టుకొని అదే సత్యం అనుకుంటున్నాడు, దాన్నే పొందుతున్నాడు. ఇందులో నా పొరపాటేం లేదంటున్నారు పరమాత్మ. నేను అన్నీ ప్రొవైడ్ చేశా, వాడు ఒక్కొక్కటి పట్టుకోవడం వాడి స్వభావంగా ఉంది. అవి పట్టుకుని అదే నిజం అనుకుంటాడు కాబట్టి అక్కడే ఆగిపోతున్నాడు. శాశ్వతత్వాన్ని చూసినవాడు, ఈ సృష్టిలో నిరంతరత్వమే సత్యము అని చూసిన వాడికి నిజంగా అదే సత్యం అయిపోతుంది. అది నా శాశ్వతత్వము అంటున్నారు పరమాత్మ. ఈ కష్టపడితేనే కానీ సుఖం లభించదు అని కొంతమంది అనుకుంటారు. అట్లాంటి వాడికి కష్టపడటమే సత్యంగా అనుభవిస్తాడా, ఆ భావమే వాడి జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. మంత్రతంత్రాదులు, పూజలు, అర్చనలు అన్నీ చేసి దేవుణ్ణి చూడాలి, ఇవన్నీ చేస్తే కానీ దేవుడు కనపడ్డు అనుకున్న వాడికి అదే సత్యం. మంత్రతంత్రాదుల్ని సత్యంగా అనుకొని దర్శిస్తున్నాడు కానీ దేవుణ్ణి దర్శించటం లేదు వాడు. కానీ వాడు అనుకున్నది వాడికి సత్యం. ఇన్నిటిలోనూ అంతర్యామిగా దేవుణ్ణి దర్శించేవాడు ఒకడు ఉంటాడు. వాడెప్పుడు నిత్యము దైవంతోనే ఉంటాడు. ఈ రకంగా లోకంలో వివిధ మార్గాలు అవలంబించేవారు అనేక రకాల పద్ధతుల్ని అవలంబిస్తూ ఉన్నారు. ఆ పద్ధతుల్లో వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళందరూ. వాటి ఫలితాలన్నింటినీ కూడా తమ కర్మ ఫలాలుగా అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళు అంతర్యామిని మర్చిపోతున్నారు కాబట్టి ఇలా జరుగుతోంది వాళ్ళకి. అసలు విషయాన్ని వాళ్ళు పట్టుకోవటం లేదు. ఈ అంతర్యామే అన్నీ చేస్తున్నాడు, నేనేమీ లేదు ఇక్కడ, నేననేదే లేదు, అది ఒక ఊహ. నేను అని నేను నమ్ముతూ వచ్చాను, అందువల్ల నేననేది ఉన్నది. కానీ ఈ దేహం ఒక ఇన్స్ట్రుమెంటు, ఉన్నవాడు పరమాత్మ. కాబట్టి ఇంకా దేహం విడిచేటప్పుడు ఏం చేయాలి? తన వాళ్ళని విడిచిపోతున్నానని బాధపడే వాళ్ళు ఉంటారు. చాలా కష్టమైపోతుంది వాళ్ళకి. బంధువులు, మిత్రులు, డబ్బు, రోగం, నొప్పి, తన వాళ్ళని విడిచి వెళ్ళిపోవటం, ఇవన్నీ చాలామంది చూస్తారు చనిపోయేటప్పుడు. దానివల్ల ఏమవుతుంది?
వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఆ దైవాన్ని నన్ను చూడకుండా ఇవన్నీ చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత మటుకే వాళ్ళ దృష్టి వెళ్తోంది. ఇన్నిటిలోనూ అంతర్యామిని చూసేవాళ్ళు దేహాన్ని విడవటంలో కూడా అంతర్యామిని చూస్తున్నారు. అది కూడా స్వామి కార్యమే. ఎక్కడా ఇక్కడ స్వామి తప్ప వేరే ఇంకేమీ లేదు. ఒక గులాబీ మొగ్గ విచ్చుకుంటూ ఉంటే ఆ విచ్చుకోవటంలో ప్రతి పెటలు, ప్రతి రెమ్మ, ప్రతి గులాబీ రెక్క ఆ స్వామిలాగానే విచ్చుకుంటుంది. ఏమన్నా గులాబీ పువ్వుకు ఆ రెక్కకి ఆ రంగుకి ఆ విచ్చుకోవడానికి తేడా ఏముంది? ఫ్లవరింగ్ ఆఫ్ ది క్రియేషన్ ఇది. ఆ ఫ్లవరింగ్ ఆఫ్ ది క్రియేషన్ వెనకాల చైతన్య శక్తి, సత్ చిత్ ఆనంద శక్తి ఉన్నది ఇక్కడ. ఆ శక్తి అన్నీ విచ్చుకునేటట్టుగా చేస్తూ ఉంటుంది. యూజీ ఎప్పుడూ చెప్పేవారు, వెనక్కి వెళ్ళటం అనేది క్రియేషన్లో ఎప్పుడూ లేదు. మనస్సు చెప్తూ ఉంటుంది పాస్ట్ ఉన్నది అని. మనస్సు మళ్ళీ మళ్ళీ మెమరైజ్ చేసి చెప్తూ ఉంటుంది. అన్నీ మారిపోతూ ఉంటాయి. ఫ్లవరింగ్, ఈ ఫ్లవరింగ్లో పువ్వు వెనక్కి వెళ్ళదు. విచ్చుకోవటం ఇంకా విచ్చుకొని ఇంకా విచ్చుకొని ఇంకా విచ్చుకుంటూనే ఉంటుంది. అది వెనక్కి వెళ్ళే ప్రాసెస్ అసలు లేదు. పాస్ట్ అనేది లేదు క్రియేషన్లో. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ మెమరీ. అది మన బుర్రలో ఉంటుంది అని అనేవారు. అది ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే, అమ్మో మళ్ళీ అలాగే జరుగుతుందేమో నా జీవితంలో, అప్పుడైనట్టే అవుతుందేమో, అప్పుడు వచ్చిన నొప్పి మళ్ళీ వస్తుందేమో, ఆ రోజుల్లో ఎంత భయంకరమైన విషయాలు జరిగినాయి అవన్నీ మళ్ళీ వస్తాయేమో. అవేమీ రావు. అవి వస్తాయేమో అనేటటువంటి మన భావన, దానికి గురిపెట్టి వెనక్కి లాగుతున్నాం అనవసరంగా. అక్కర్లేదు. అయిపోయినవన్నీ డెడ్ అండ్ గాన్. విచ్చుకోవటంలోనే ఫ్లవరింగ్ అనేది వెనక్కి ఎందుకు వెళ్తుంది? మళ్ళీ ముడుచుకుపోతుంది. ఆ మొగ్గలాగా అవుతుందా ఎక్కడైనా? ఫ్లవరింగ్ మామూలు పూల ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం కానీ మామూలు పువ్వుకు ఆది అంతము ఉంటాయి. ఈ సృష్టి అనేటటువంటి ఫ్లవరింగ్కి ఆది ఏమిటో ఎవరికీ తెలియదు, ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఆగటం అనే ప్రసక్తే లేదు. ఇది ఒక సైకిల్ అని చెప్తూ ఉన్నారు కదా. విచ్చుకుంటూనే ఉంటుంది ఇది. ఆ విచ్చుకోవడంలోనే సమస్త సృష్టి ధర్మాలు, వేదాలు అని చెబుతున్నారు. సృష్టి ధర్మం అంటే వేదమే. ఆ వేదాలన్నీ కూడా విచ్చుకుంటూ ఉంటాయి. అది తెలుసుకోవాలంటే మనిషిగానే జన్మ ఎత్తాలి. మిగతా ఎక్కడ వేరే రకంగా తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. ఇన్నిట్లోనూ అంతర్యామిని చూస్తూ దేహం విడిచేవాళ్ళు అన్నిటి యందు నన్నే చూస్తున్నారు. వాళ్ళు చనిపోవటాన్ని అసలు భావించటం లేదు. చావు ఉన్నది అని వాళ్ళు నమ్మటం లేదు. పుట్టుక ఉన్నదని నమ్మని వాడు చావు ఉన్నదని ఎట్లా నమ్ముతాడు? కాబట్టి చనిపోతాము అని భావించటం లేదు, కాబట్టి చనిపోవటం లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. భాగవతం చెప్పమని అడుగుతాడు పరీక్షిత్తు. వారం రోజుల్లో నేను చనిపోతాను కాబట్టి నాకు భాగవత ఉపదేశం చేయమని అడిగితే, ఆ సమయానికి దైవవశంలో శుక్రవారం అక్కడికి రావటం, ఆయన భాగవతం చెప్పటం అంతా అయిపోయిన తర్వాత నిజంగానే ఆ పరమాత్మ యందు పూర్తిగా మనస్సు లీనమైపోతుంది పరీక్షిత్తుకి. లీనమైపోయిన తర్వాత ఇంకా ఆ 7వ రోజు వచ్చి అంత్యకాలం వచ్చేసింది. ఇంకా వెళ్ళిపోతాడు దేహాన్ని వదిలేసి. అటువంటి సమయంలో ఆయనకి స్వర్గం నుంచి, పైలోకాల నుంచి రథం ఒకటి వస్తుంది. అక్కడ నిల్చొని ఉంటుంది ఆ రథం. ఆయన ఈ దేహాన్ని వదిలేసి ఆ రథం ఎక్కి వెళ్ళిపోవాలన్నమాట. ఆ సమయంలో ఎంతో ఆనంద స్వరూపం, సచ్చిత్ ఆనందంలో, బ్రహ్మానందంలో మునిగిపోయి ఉంటాడు ఆయన భాగవతం అంతా విన్న తర్వాత. ఎందుకంటే విషయం అర్థమైపోయింది. నేను చనిపోయేవాడిని కాదు, నేను పుట్టేవాడిని కాదు, నేను సర్వత్రా శాశ్వతంగా ఉండేటటువంటి వస్తువుని అని ఆయనకు అర్థమైపోయింది. బయలుదేరి ఆ రథం ఎక్కడానికి వెళ్తూ ఉంటే సరిగ్గా రథం ఎక్కే మెట్ల దగ్గర ఒక వ్యక్తి కనపడ్డాడు ఆయనకి. చూస్తాడు. అట్లా చూస్తే ఆయన నమస్కారం పెడతాడు ఆ వ్యక్తి. ఏమిటి, ఎవరు నువ్వు అంటే, నేను మృత్యుదేవతని తండ్రి, అందరూ నన్ను దాటి వెళ్ళాల్సిన వాళ్ళే, నువ్వు కూడా నన్ను వాడుకొని వెళ్ళు నువ్వు అని అడుగుతాడు. అది నా జన్మ ధన్యంగా భావిస్తాను అంటాడు ఆ మృత్యుదేవత. వెంటనే ఈ పరీక్షితుల వారు ఆ మృత్యుదేవత మీద కాలు పెట్టి అదొక స్టెప్ లాగా చేసుకొని మృత్యువు లేని స్థితికి ఆ రథం మీదకి ఎక్కేస్తాడనమాట. ఇది ఒక సింబాలిజం తప్ప ఎవరినో పరీక్షిత్తు కాలు పెట్టి తన్నాడు అనేది కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విషయం తెలుసుకున్నవాడు ఏ విషయాన్నైనా వాడుకుంటాడు చక్కగా అవసరానికి. వాళ్ళకి కూడా అవతల వాడికి మంచి జరిగేటట్టుగా వాడుకుంటాడు. కానీ
ఆ వాడుకోవటంలో కూడా సెల్ఫ్ ప్రపోజల్ ఏమీ ఉండదు. ఆ మృత్యుదేవత నన్ను వాడుకోనాయనా అన్నాడు కాబట్టి ఆ రకంగా వాడుకున్నాడు. అలా మృత్యువును దాటి అమృతత్వాన్ని పొందుతాడు అనటానికి ఇది ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట. సో అటువంటి స్థితి చాలా తేలిక, అదేమీ కష్టమైన విషయం కాదు. మన భావాన్ని, మన యాటిట్యూడ్ని, మన అవుట్లుక్ని మార్చుకోవటమే. జరుగుతూ ఉన్నాయన్నీ నేను కూడా కంటిన్యూస్గా పని చేస్తాను. పని చేయకుండా ఉన్నవాడికి ఏం చెప్తున్నారు, అన్నీ అయిపోవటం అనేది ఉంటుంది. పని చేస్తూ ఉన్నంతకాలం, శరీరంలో ఓపిక ఉన్నంతకాలం ఏదో ఒక పని, ఏ పని అని ఇక్కడ చెప్పట్లా, సత్కార్యము అన్నారు. సత్కార్యం అంటే దానికి ఏమిటేమిటి లక్షణాలు ఉన్నాయి. సత్కార్యం అనే మాటకి ఇంకొకళ్ళకు ఉపయోగిస్తే మంచిదే. ముసలివాడైపోయినాడు, ఎవరికి ఏమీ ఉపయోగించలేడు. ఒక మొక్క పెట్టినా కూడా నెమ్మదిగా తోటలోకి వెళ్ళి కొంచెం పల్లం చేసి ఒక మొక్కని పెడితే అది కూడా పుణ్యకార్యమే. ఆ పని చేస్తూ ఉన్నంతకాలం నిష్కామమైనటువంటి పని చేయాలి. ఇది నాకు పుణ్యకార్యం కాబట్టి నేను ఇది చేస్తున్నాను, ఇది మంచి పని కాబట్టి నేను ఇది చేస్తున్నాను, భగవద్గీతలో ఇది చెప్పారు కాబట్టి. ఎప్పుడైతే మన మనస్సులోకి అది దిగి దానికి ఒక భావం ఏర్పడుతుందో అప్పుడు టెయింటెడ్ అయిపోతుంది. అది చేసుకుంటూ పోవటమే కానీ పని చేయటానికి ఆలోచన ఎందుకండి అన్న మాట అక్కడ కూడా ఉపయోగిస్తుంది మనకి. పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఆలోచన ఎందుకు ఈ పక్క నుంచి ఈ మలినాన్ని మనం ఎంటర్టైన్ చేయడం, ప్రతిదాన్ని కంక్లూడ్ చేసి ఒక ముద్రలు వేసుకుంటూ పోవడం అనేది మనస్సు లక్షణం. ఆ మనస్సుని మనం ఎందుకు వాడుకోవాలి, అవసరం లేదు. అంత చక్కగా ఎంత తేలికగా సాధన మార్గాలన్నీ మనకి పుస్తకంలో ఇట్లా ఇస్తూ ఉన్నారు ఆ పరమాత్మ. ఎవడు ఏ భావంతో భావిస్తే అదే వాడు సత్యంగా అనుకుంటాడు, దాంట్లోనే జీవిస్తాడు. భయపడేవాడుగా జీవించి చచ్చిపోతాడు. సందేహపడేవాడు సందేహంతో జీవించి చచ్చిపోతాడు. ఈర్ష్య, అసూయ మొదలైన బాధలన్నీ భావించేవాడు అవే బాధలుగా జీవించి చచ్చిపోతాడు. అంతర్యామితో తనకిష్టమైన పిండి బొమ్మలుగా భావాలన్నీ తయారు చేసుకుంటున్నాడు వాడు. ఆ భావాల మీద ఆధారపడి బతికి చస్తూ ఉంటాడు. తను తయారు చేసుకున్న భావాల బొమ్మల రూపంలో ఉన్న మంచి చెడ్డలన్నీ తను అనుభవిస్తున్నాడు అనవసరంగా. ఎంత బాగా చెప్తూ ఉన్నారు. భావాలన్నీ ఒక బొమ్మలైతే ఆ బొమ్మల్లో ఉన్న రూపాల్లో ఉన్న మంచి చెడ్డలన్నీ తన మీద వేసుకుంటున్నాడు అనవసరంగా. అలా కాకుండా అంతర్యామిని, ఆ పరమాత్మనే ఉన్నవాడు ఆయనొక్కడే. మంచి రూపంలో ఉన్నవాడాయనే, చెడ్డ రూపంలో ఉన్నవాడాయనే, బొమ్మ రూపంలో ఉన్నవాడాయనే, భావ రూపంలో ఉన్నవాడాయనే, మనసు రూపంలో ఉన్నవాడాయనే. ఇక్కడ ఏది ఉన్నా దానికి మనం ఏ పేరు పెట్టినా అలా ఉన్నవాడు పరమాత్మే అనేది గట్టిగా రూఢి చేసుకొని మనస్సుకి అంతర్యామినే ధ్యానించేవాడు అంతర్యామిలాగానే నిలబడుతున్నాడు. చెప్తూ ఉన్నారు కదా, నువ్వేదనుకుంటే అదే నీకు సత్యం. అంతర్యామి అనుకో, ఎందుకు ఇవి అవి పిచ్చివన్నీ అనుకోవటం దేనికి? నువ్వు అంతర్యామి అనుకుంటే సరిపోలేదా? ఇదంతా అంతర్యామే చేస్తున్నాడు, నేను ఉన్నాను ఊరికే అక్కడ. నేను కూడా అంతర్యామిలో వస్తువే కదా, వేరే ఎక్కడున్నాను? సర్వత్రా దైవం ఉంటేనే అలా అనుకోవాలి. కాబట్టి సర్వకాలాల్లోనూ నన్ను అంతర్యామిగా మాత్రమే స్మరింపుము అని పరమాత్మ ఇక్కడ చెప్పారు, కృష్ణ పరమాత్మ. నువ్వు చేసే పనులన్నిట్లో కూడా నన్ను అలాగే భావించు. ఏ పని చేసినా, ఏది ముట్టుకున్నా, ఏ పనిలో ఏ విషయం చేయాల్సి వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, నువ్వు విఘ్నము అని పిలిచేది ఏది వచ్చినా కూడా అది నేనే అనుకొని నువ్వు మొదలుపెట్టు. నీకు ఏది ఎదురుపడ్డా అది ఆ పరమాత్మ వస్తువే, వేరే ఇంకోటి లేదు, ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. అలా అనుకొని నువ్వు ఇప్పుడు యుద్ధం చెయ్యని చెప్పేశాడు పరమాత్మ. ఇప్పుడు నేను నీకు చెప్పా కదా ఏ పని ఎలా చేయాలో అర్జున. ఇప్పుడు నువ్వు నన్ను అక్కడ భావించి ఆ యుద్ధం కూడా నేనే, నువ్వు ఎవరిని చంపుతున్నావో అది కూడా నేనే, నీ బాణం కూడా నేనే, సమస్తము నేనే, ఇక్కడ నేను తప్ప వేరే వస్తువు లేదని భావం చేసి ఇప్పుడు యుద్ధం చెయ్యి అని చెప్పేశారు. 5-6 శ్లోకాలు అయిపోయినాయి. మనస్సుకి అభిప్రాయాలు వస్తూ ఉంటాయి కదా, మరి అంతర్యామిని భావించడానికి ఇవి విఘ్నాలు అవుతున్నాయి కదా అని కూడా కొంతమంది సందేహపడతారు. అందుకనే భావాల్ని, విఘ్నాల్ని స్మరించి తిప్పలు పడుతున్నారు. నాకు విఘ్నం వస్తుందో, నేనే పని అనుకున్నా సరిగా అవదండి, మీరు చేస్తే అవుతుంది, నేను చేస్తే అవదండి. చాలా వింటూ ఉంటాం ఇలాంటివి. మనం ఈ బాధలు ఎందుకు వస్తున్నాయంటే విఘ్నాలు ఉన్నాయి అని నమ్ముతున్నాడు వాడు, తిప్పలు ఉన్నాయి అని నమ్ముతున్నాడు, బాధలు ఉన్నాయి అని నమ్ముతున్నాడు. సర్వత్రా దైవం ఉంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ మనసులో తోచినప్పుడు, అయ్యో నా మనసుకి ఇలా అనిపిస్తోందే అనుకున్నప్పుడు
ఆ మనసు దైవస్వరూపమే కదా, అంతర్యామే కదా, నేను ఆ మనసులో తలుచుకునేవన్నీ అంతర్యామే కదా అని భావించాలని ఇక్కడ క్లియర్గా పుస్తకంలో రాసి చూపిస్తున్నారు మనకి. ఇంతకంటే గైడెన్స్ ఏం కావాలి మనకి? మనస్సుకు తోచిన ప్రతి భావాన్ని మనస్సు అనుకోవద్దు, భావము అనుకోవద్దు, అది ఇది నా అంతర్యామి స్వరూపం అని భావించు, ఇది అంతర్యామి స్వరూపమే అని భావించు, నా లోపల వచ్చేదంతా అంతర్యామి స్వరూపమే అని భావించినప్పుడు నీ అభిప్రాయాలన్నీ కూడా మర్చిపోతావు, నన్నే చూస్తావు. విఘ్నము నా అంతర్యామే అని భావించు. విఘ్నం ఉండకుండా నేనుంటానంటున్నారు పరమాత్మ. నువ్వు విఘ్నాన్ని చూసి విఘ్నము అనుకుంటే విఘ్నం ఉంటుంది, బాధ అనుకుంటే బాధ ఉంటుంది. అది పరమాత్మయే, అది కృష్ణ పరమాత్మయే, అది నేనే అనుకున్నప్పుడు నేనే ఉంటాను అని ఎంత చక్కటి అష్యూరెన్స్ ఇస్తున్నారో. విఘ్నముండక నేనుందును. అట్లే అదేవిధంగా ధర్మాధర్మ నిర్ణయాలు చేసేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండు. నీకు తెలిసినంత మటుకే నువ్వు నిర్ణయం చేస్తున్నావు. నిర్ణయం నీది అని నువ్వు అనుకున్నావంటే నీ నిర్ణయంలో నువ్వు చిక్కుకుపోతావు. ధర్మాన్ని చర్చ మొదలుపెట్టావంటే, ఏమండి నలుగురిని పిలిచి, ఏమండి ఇది ధర్మమేనా, నేను ఇలా చేద్దాం అనుకున్నాను, మీరేమంటారు అని అడిగినప్పుడు చర్చల్లో చిక్కుకుపోతావు నువ్వు. నిర్ణయించే బుద్ధి స్వామియే అని నన్ను నువ్వు స్మరించావంటే నీ యందు నేను అంతర్యామిగా ఉన్నాను కాబట్టి నేనే నీకు గైడ్ చేస్తాను అని చెప్పి చక్కగా చెప్తూ ఉన్నారు. ఒకళ్ళెవరో అడిగారు ఒకసారి నన్ను, ఎలాగండి డిసైడ్ చేయటం, ఆ చిన్న విషయమే పిల్లని ఏ స్కూల్లో చేర్చాలి, ఆ స్కూలా ఈ స్కూలా ఎలా తెలుస్తుందండి, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఎలా చేస్తే మా అమ్మాయికి మంచిదో, మరి నేను మంచిగా గైడ్ చేస్తున్నానో లేదో అని నాకు బాధ. అంటే నాకు అప్పుడు తెలిసినంతట్లో నేనేం చెప్పానంటే, ఏమండి ఇవన్నీ ఎప్పుడు రెండు ఉంటాయి, మీ ఇంట్లో దేవుడి ఫోటోలు అవి పెట్టుకొని దీపారాధన చేసే ఒక చోటు ఉంటుంది కదా, స్వామి చోటని ఉంది కదా, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళండి, మనసులో ఆ దైవాన్ని భావించండి. తండ్రి, ఇప్పుడు నేను ఏదో ఒక స్కూల్ డిసైడ్ చేయబోతున్నా, నేనేమనుకుంటున్నానంటే ఇది నీ నిర్ణయం, నా నిర్ణయం కాదు. ఎందుకంటే ఆ పిల్ల భవిష్యత్తు నీ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. దాన్ని నువ్వే నడిపించుకుపోతావు కాబట్టి ఇప్పుడు నా ద్వారా వచ్చే నిర్ణయం ఇది నీ నిర్ణయం. ఇంకా దీని మంచి చెడ్డలు నేను విచారించను. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒక నిర్ణయంగా వెళ్ళిపోతున్నాను నేను, అది నీ నిర్ణయమే అని నేను నమ్ముతున్నాను అని దైవానికి నమస్కారం పెట్టుకొని జస్ట్ గో ఎహెడ్ అంతే. ఇంకా ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని వెళ్ళిపోయి, ఇంకా దాంట్లో వెనకాల మంచిదా చెడ్డదా, ఈ స్కూల్ అయితే ఏమిటి, ఆ స్కూల్ వద్దు ఇవన్నీ అని చెప్పా. అది ఏమీ తెలియక చెప్పినా కూడా ఇప్పుడు ఇది చదువుతూ ఉంటే అలాగే నిర్ణయం చేసుకోవాలేమో అని అనిపిస్తోంది నాకు. నేనేదో చెప్పాను, పాపం ఆ అమ్మాయికి బాగానే కరెక్ట్గా చేసుకుంది, కానీ దైవమే ఉన్నాడు సర్వత్రా అనేది నా చేత ఆ రోజు చెప్పించింది కూడా దైవమే కదా. లేకపోతే మనకేం తెలుస్తాయి ఇలాంటి విషయాలు, ఇంకొకళ్ళని గైడ్ చేసేటంత సత్తాలు ఎవరికి ఉన్నాయి? సో ఆ దైవమే అలా చెప్పించాడేమో, ఆ దైవమే ఇప్పుడు నేనే చెప్పించానని మళ్ళీ ఇంకోసారి నాకు రూఢి చేస్తున్నాడు అనిపిస్తోంది చదువుతూ ఉంటే. ఏ నిర్ణయం అయినా నీది అనుకున్నావంటే నిర్ణయంలో చిక్కుకుపోతావు అని ఎంత చక్కగా రాశారు ఇక్కడ. నిర్ణయించే బుద్ధిని నేనుగా స్మరిస్తే నాయందే నువ్వు అంతర్యామిగా ఉంటావు అని చెప్తున్నారు పరమాత్మ. 7, 8 శ్లోకాలు అయిపోయినాయి. అక్షర పరబ్రహ్మ యోగము అనే 8th చాప్టర్లో 61 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది మనకి ఇక్కడ.